మరులే చిలికే మన్మథ చిలక చిక్కనివు కాస్త దగ్గరతునక సంపకుమా చంపకమా విరహముతో నింపకుమా నా మాట మన్నిల్చిన బాధ గుర్తించి ముద్దులు తీర్చవే ముచ్చటగా అసలే చలికాలము వేగే వయసే నీ కోసము ఇదిగో తెలుసు మీ వేషము కమరు చేసే ఆ మోసము కప్పు ఉప్పు కౌగిట్లోనే ఖైదీ చేయి తప్పు ఉప్పు ఉడకవు గాని తీయి చేయి పరువాలతోటి పోరు పడుకుంటే పెద్ద బోరు పిల్లనే తోడు మీకు మన్నించి వెళ్ళి రండి ఈ వేళ మరువే చిలికే మన్మథ చిలక చిక్కని కాస్త దగ్గర తునక అయ్యో సతితో సన్యాసమా ఇకపై కలలో సంసారమా ప్రియతమా ఒక తాళమా పైగా ఆరున్నొక రాగమా నడివేడి చూసి నీకు మందు వేస్తా అందాలంటూ అర్జీ పెడితే కట్టి వేస్తా పెళ్ళైన బ్రహ్మచారి కాలేను నేను వెరీ వెరీ సారీ చంపకండి ఈ వేళ ఎప్పుడు పడితే అప్పుడు అనక పక్కకింక చేరకు పాత పెళ్లి పడక చంపకుమా చంపకమా విరహముతో నింపకుమా శ్రీవారు పద్దాలి జాగారం చెయ్యాలి చిక్కులు పెడితే చిక్కనుగా మరువే జిలిగే మన్మథ చిలక పక్కకింక చేరకు పాత పెళ్లి బా అర్ధరాత్రి మధ్యలో జరుగు పానకూల పుడకలా ఏమిటి ఫోను ఎవరో చూడండి ఫస్ట్ చూడు. హలో మాధవరావు గారున్నారా? ఉన్నారండి. మీరెవరు? నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ని. ఉండండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మీతో అర్జెంటుగా మాట్లాడాలట. నమస్తే సార్. నమస్తే సార్. చారు లేదు, పప్పు చారు లేదు. నేను రా. నువ్వట్రా దప్పడం. ఏమిటో ఈ వేళప్పుడు ఫోన్ ఏంటి? నేను మహత్తరమైన నిర్ణయానికి వచ్చాను రా. ఏంట్రా? అర్జెంట్ గా మీ చెల్లాయికి డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏడిశావు, నీకు అంత దమ్ములు కూడానా? సరేగాని అసలు విషయం చెప్పవా? లేకపోతే ఏమిట్రా, 11 అవుతుంది, పడుకుందాం రా తల్లి అని బ్రతిమాలుతుంటే సెక్షన్లు కేసులు అని చెప్పి నన్ను చిత్రాలు పెట్టేస్తుందిరా. అన్నయ్య, ఆయన మాటలేవి నమ్మకు, అన్ని అబద్ధాలు. కాదురా, మీ చెల్లెలు చెప్పేవి అబద్ధాలు. ఏం జ్యోతి, మీ ఆయన కూడా పైకి ముదిరిందా ఏమిటి? అవునుదిరా, రేపు కేసు గురించి నేనేదో రిఫర్ చేసుకుంటుంటే నేనేమో మంచం మీద కుప్పిగంతులు సందడి చేస్తున్నారు. అది కాదు రాదమ్మా, రాత్రి అనేది పడుకోవడానికే గాని ఫైల్స్ చూడడానికి కాదని నెమ్మదిగా నచ్చ చెప్తున్నానంతే. అమ్మో, రే బామర్తి, బిట్వీన్ యూ అండ్ మీ అవసరం మంది అయినప్పుడు ఓపిక కూడా చాలా అవసరం రా. ఇందాక నుంచి మీ చెల్లాయిని మంచం మీద తీసుకురావడానికి ఎన్ని అవస్థలు పడ్డానో నాకు ఆ భగవంతుడికి తెలుసు. కాళ్ళు ఏ పట్టుకున్నానా, గడ్డాలు ఏ పట్టుకున్నానా? సరే అయితే నీ సలహా ప్రకారం ముందు కాళ్ళ దగ్గర నుంచి ఏమిటది? రాత్రి 11 గంటలైనా లైట్ లేకుండా అర్థరా షూట్ చేయమంటారా? ఒరే రాధవ, మాధవ, మా నాన్న గంత వచ్చేస్తున్నాడు రా, మేము పడుకుంటాం. గుడ్ నైట్.
డాడీ నాకు రవ్వ నెక్లెస్ కొనిస్తానన్నారు ఆ మాటే మర్చిపోయారు కదూ మాటేమిటే నేను చూస్తుంటే లోకాన్నే మర్చిపోతాను. మీరెప్పుడు అంతే మాటలతో పబ్బం గడిపేస్తారు. నమస్కారం సార్. హలో శివరావు, కావాన్ రా కూర్చో. ఏటే రౌండ్ వేస్తావా? వద్దండి, ఉదయం మీరు ఇచ్చిన మందుల తాలూకు అంతకు ముందున్న పాత బ్యాలెన్స్ షాప్ దగ్గర ఇస్తే మీరు తీసుకోరని ఇంటికి తీసుకొచ్చాను. చాలా కరెక్ట్. పక్కదారిలో వచ్చే డబ్బు ఎప్పుడు 10 మందిలో పుచ్చుకోదు. దట్ ఈస్ మై పాలసీ. అంతా తమదయ్య. వెళ్ళొస్తా. మంచిది. ఇప్పుడు కొనుక్కో రవ్వ నెక్లెస్. అక్క వెళ్ళొస్తానే. ఎరా మేయ గారింటి ఎలా ఉంది? బానే ఉంది. వస్తాను. వీడికి ఆ మాధవ్ గారింట్లో పనిచేస్తే కర్మే పట్టిందే, మన ఇంట్లో పడి వచ్చుగా. ఇంట్లో ఎందుకు అస్తమానం మనకు అడ్డు రావడానికి? అది పాయింటే. ఓ రౌండ్ వేస్తావా? ఎంసీహెచ్ ఎగ్జామినేషన్ కి మీరిద్దరూ అపియర్ అవుతున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరిద్దరూ తప్పకుండా సక్సెస్ అవుతారని నాకు బాగా నమ్మకం. ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. గుడ్. జీవితంలో మనిషికి తపన తాపత్రయం ఉన్నప్పుడు విజయాన్ని తప్పకుండా సాధించగలడు. సార్, మొత్తం స్టేట్ నుండి ఎగ్జామ్కి ఎంతమంది క్యాండిడేట్స్ వస్తున్నారు? సుమారు 40 మంది దాకా ఉంటారు. ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ డాక్టర్. విష్ యూ ఆల్ ద బెస్ట్. రాదా, మా ఇంట్లో జ్యోతి ఆధ్వర్యంలో తయారయ్యే వంటకాలన్నీ వాళ్ళ అన్నయ్యకి ఇష్టమైనవే తయారవుతూ ఉంటాయి. ఇది ఏమిటి నేను తిన్నాను అనుకో, మా అన్నయ్యకి ఇష్టం మీరు కూడా తినండి అని నన్ను హింసలు పెట్టేస్తూ ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి వచ్చినప్పుడైనా ఇలా నాకు ఇష్టమైన దోశలు తింటున్నాను అనుకో, నాకు తృప్తిగా ఉంటుంది. అమ్మో దోశలంటే నాకు రాజాబాబుకి చిన్నబాబుకి ఎంతో ఇష్టం. బాగా లాగించచ్చు. లాగించేయడమా? హోప్లెస్ ఫెలో. ప్రతిదానికి డిసిప్లిన్ చాలా అవసరమే. మనిషికి 2 దోశల కంటే ఎక్కువ తినడానికి వీల్లేదు. ఏదో పాపం రాజాని తినేవాడిని అనుకోలే, ఎలాగో వాడు ఫారెన్ వెళ్తున్నాడు, అక్కడ దోశలు గీసులు దొరకవు, అంతా బీఫ్ గీఫే. ఆరినా ఎప్పుడు ఎందుకు వాడు నాతో చెప్పడం లేదే? ఏం లేదు మావయ్య, తొందరలో ఎంసీహెచ్ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. ఎగ్జామ్స్ లో పాస్ అయి సెలెక్ట్ అయిన వాళ్ళని స్పెషల్ ట్రైనింగ్ కి హాస్పిటల్ తరపున అమెరికాకు పంపుతారు. అన్ని కూడా రాస్తున్నాడు. ఎగ్జామ్సా? ఎప్పుడు? ఇంకో 1 వీక్ లో. ఓ ఐ సీ. అయితే మన దేశ సరిహద్దులు మిలిటరీ వాళ్ళు కాపలా కాస్తున్నట్టుగా ఇక వాడి బెడ్రూమ్ కు నేను కాపలా ఉండి చదివించాలన్నమాట. అన్యాయం డాడీ, నన్ను మాత్రం చదివిస్తానంటున్నావు, మరి మాధవ్ విషయం? మాధవ్ కూడా చదువుతాడు. రాధ చదివిస్తుంది. రాహు చదివిస్తుందా? రాధా, ఇక నుంచి మాధవ్ 9 గంటల నుంచి 1 గంట వరకు ఎక్కడికి కదలకుండా చదివించే బాధ్యత నీది. ప్రతిరోజు అలానే చదువుతాడు గాని రేపు 2వ తారీఖు మాత్రం ఆ దేవుడు చెప్పినా సరే చదువు మానేసి అర్ధరాత్రి 12 గంటలకు మన ఇంటికి వచ్చి తీరుతాడు. ఏమిటట? అతనికి ఏమన్నా నిద్రలో నడిచి అలవాటు ఉందా? అది కాదు మావయ్య, ఆ రోజు నా పుట్టినరోజు కదా. అరే మర్చిపోయానమ్మా. అవును, నీ పుట్టినరోజు సెప్టెంబర్ 2 కదా? అమ్మాయి, అమ్మాయి, ఏంటి మావయ్య? ఏమిటా పూలు కాయలు విసరటం? అబ్బే, నేను విసరలేదండి. లేకపోతే ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? అది కాదు డాడీ, చదువు మీద నా శ్రద్ధ చూసి దేవతలు పుష్పవర్షం కురిపిస్తున్నారేమో. Shut up! Silence! మీకు ఇదే చెప్తున్నాను. ఎగ్జామ్స్ అయ్యే వరకు వాడు నీ జోలికి రావడానికి వెళ్ళలేదు, నువ్వు వాడి జోలికి వెళ్ళడానికి వెళ్ళలేదు. అలాంటిది ఏమైనా జరిగిందంటే ఇల్లు మొత్తం బ్లాస్ట్ చేసి పారేస్తాను. బీ కేర్ఫుల్. ఏమండి ఏమండి, నిద్ర పట్టడం లేదండి. బోర్లా పడుకుని దుప్పటి కప్పుకో, అదే పడుతుంది. బోర్లో పడుకోవాలో వెళ్ళకిలా పడుకోవాలో మీరే వచ్చి చెప్పండి. నీ మాటలతో నీ చూపులతో నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను రావటం కుదరదు, అంతే. పోనీ ఒక ముద్దు పెడతానండి. ఒక్కడ కాదు 1000 ముద్దులు పెట్టినా నేను మాత్రం ఏమీ పెట్టను. అంతేనా? అంతే. ఏమండి, మళ్ళీ ఏమొచ్చింది? నేను మెలకుగానే ఉంటాను.
మీకెప్పుడు రావాలనిపిస్తుందో అప్పుడు రండి. నాకేం రావాలనిపించడం లేదు, నువ్వు మెలకువగా ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళి పడుకోవచ్చు. కర్మ కర్మ, మూడ్ అవుట్. మళ్ళీ మూడ్లో రావాలంటే 10 నిమిషాలు పడుతుంది. ఇదిగో ఓయ్, నేనే వస్తున్నా.